గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి మంచి అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంచెం ప్రతికూల వాతావరణం కనపడుతుంది గోచారం చూసుకున్నట్లయితే. అయితే వచ్చినటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, అనవసరంగా ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకోవడము, అలాగే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, వృధా ప్రయాణాలు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడాలు కనపడుతున్నాయి. కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల కానీ ఆరోగ్యం బాగోక కానీ ఏదో రకమైనటువంటి కారణాల చేత విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ గుర్తింపు లేకపోవడం, అధికారిక ఒత్తిడి పెరగడం, మెంటల్ టెన్షన్లు, అలాగే ఇంక్రిమెంట్లు సరైనవి లేకపోవడం లేదా సరైనటువంటి ఆదాయం రాకపోవడం కనపడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం కానీ, మానసిక ఒత్తిడికి గురవడం కానీ, లేదా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలో నిరాశపడడం కానీ జరుగుతుందని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళని, కావలసిన వాళ్ళని, కుటుంబ సభ్యులని అపార్థం చేసుకోవడం కానీ, వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట కూడా తోటి వాళ్ళతో అపార్థాలు కానీ కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్లే ఈ నెలలో ఎక్కువ గొడవలు, సమస్యలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. అనాలోచితమైనటువంటి పనులు చేయకండి. ఆలోచించి ఏ పనైనా చేయండి, ఏ నిర్ణయమైనా తీసుకోండి. ఎందుకంటే కంగారుగా చేసే పనుల వల్ల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. అలాగే ఎవరితోటైనా సరే మోసం చేయడానికి, అబద్ధాలు ఆడడానికి ప్రయత్నం చేయకండి, దొరికిపోతారు. అనవసరంగా మిమ్మల్ని ఎదుటి వాళ్ళు చులకనగా చూస్తారు. మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోకండి, కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకండి, ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు అడగకండి, వృధా ప్రయాణాలు చేయకండి. అలాగే ఏది పడితే అది కొనడానికి ప్రయత్నం చేయకండి. అప్పు చేసి డబ్బులు ఉంటే కొనుగోలు చేసుకోవచ్చు. పైకి మంచి వాళ్ళలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంపాదన విషయంలో కూడా జోద ప్రక్రియలు కానీ, బెట్టింగ్లు, స్కాములు జోలికి కానీ అస్సలు వెళ్ళకండి. తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించాలనుకుంటే మాత్రం ఉన్న డబ్బులన్నీ పోతాయి మీకు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. జాతకంలో బలం ఉంటేనే మీకు అవి యోగిస్తూ ఉంటాయి. అలాగే ఎవరిని పడితే వాళ్ళని నిందించడం కానీ, కోపడడం కానీ మంచిది కాదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. వ్యాపార లాభాల కన్నా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మొండి బకాయిలు, డబ్బులు వసూలవ్వకపోవడం కనపడుతోంది. అలాగే వ్యవహారాలన్నీ కూడా ప్రతి పని ఆలస్యంగా ఎదురుకెళ్తూ ఉంటుంది కాబట్టి 1కి 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి కంగారు పడకండి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం నత్తనడగ్గా సాగుతున్నాయి. సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల మనస్తాపము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాలలో చిరాకులు, ఉద్యోగంలో విపరీతమైనటువంటి పరిభారం పెరగడము, అలాగే అప్పులు చేయవలసి రావడము, అనవసరమైనటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడము కనపడుతోంది. భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేస్తే మాత్రం కలిసి వస్తుంది. బంగారం మీద, భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడులు యోగిస్తాయి. ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు లేకపోతే కనుక దానికి సంబంధించిన విషయాల పట్ల పెట్టుబడులు పెట్టగలుగుతారు, లేదా వాటికి సరిగా రెన్యూల్ చేసుకోగలుగుతారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ కట్టడం కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అయితే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కొంచెం లేటుగా సాగుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. అనుకోని ఖర్చులు, అలాగే గతంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా వాటికి సంబంధించినటువంటి అప్పులు చెల్లించలేని పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే ఇంట్లో వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, లేదా సరిహద్దు గొడవలు కానీ పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. శారీరక కోరికల వల్ల, కామ కోరికల వల్ల ఎవరిని పడితే వాళ్ళని కలవడం కానీ, వివాహేతర సంబంధాలు కానీ ఇబ్బందులు కలగజేస్తున్నాయి. అలాగే కాలేజీ విద్యార్థులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగాలు చేసే చోట కూడా పరస్పర శారీరక కోరికల్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇతర దేశాల నుండి భారతీయులకి ఉద్యోగాలు పోవడం కానీ, లేదా వీసా సమస్యలు కానీ, గృహపరమైన సమస్యలు కానీ కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న ఆలస్యం అవ్వడం కానీ, వివాహం చెడిపోవడం కానీ కనపడుతుంది. అందుకనే ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో చూసి ఏదైనా దోషాలని పరిహారాలు అవి చేయిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఈ దోషాలన్నీ పోయి మీకు వివాహం తొందరగా జరుగుతుంది. వివాహానికనే కాదు, సంతానానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆర్థిక ఇబ్బందులు అన్నిటికీ కూడా పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలము, దశలు చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించిన ప్రయత్నం చేసి ఎదరకు వెళ్ళండి. ఇక
మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కానీ, పిల్లల వల్ల సమస్యలు రావడం కానీ, లేదా మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య గొడవలు, బ్రేకప్స్, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టం కనపడుతోంది. రాజకీయ నాయకులకి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే అవకాశము, ప్రజా వ్యతిరేకత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి రిలీజ్ అయిన వాటిలో అన్ని కూడా అపజయాలు పాలయ్యే అవకాశాలు, సరైన పేరు ప్రఖ్యాతులు రాకపోవడము లేదా ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తలు ఇంట్లో ఏదో రకమైనటువంటి పోట్లాటలు, మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కువైపోతున్నాయి. బంధుమిత్రులతో విభేదాలు, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉండడాలు, అలాగే వాహనాలు నడిపేటప్పుడు చిన్న చిన్న వాహన ప్రమాదాలు, చిన్న చిన్న డెంటింగ్లు, స్క్రాచెస్ పడ్డాలు, దెబ్బలు తగలాలు కనపడుతున్నాయి. కాబట్టి ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపకండి. మీరు సరిగ్గా నడుపుతూ ఉన్నా ఎదుటి వాళ్ళు వచ్చి గుద్దుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్లు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓవర్ స్పీడ్గా మాత్రం డ్రైవింగ్లు చేయకండి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గతంలో చేసిన తప్పులకి మనసులో బాధపడే అవకాశాలు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే నష్టాలు కనపడుతున్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రతి చిన్న సమస్యని కూడా చాలా క్లిష్టంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతుంది ఈ నెల. పిల్లల వల్ల ఖర్చులు, పిల్లల ఉద్యోగాలకి, వివాహాలకి ఖర్చులు, విదేశాలు పంపడానికి ఖర్చులు, ఇలా అనేక రకాల కారణాల చేత ఖర్చులు కనపడుతున్నాయి. విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. మొండి బకాయిలు పెరిగిపోవడము, సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, లేదా ఏదో గృహంలో వస్తువులు పాడవడం, వాహనాలు చెడిపోవడం వల్ల ఇబ్బందులు, విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులకి ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, తీవ్ర ప్రమాదాలు కనపడుతున్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటికి దూరంగా ఉంచుకోవాలి. ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకోవడం కానీ, కనపడకుండా పోవడం కానీ కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి చదువుకునే విషయంలో ఏకాగ్రత లోపించడం కనపడుతోంది. అమ్మాయిలు వెంటపడి కాలం వృధా చేసుకోవడం కానీ, గేమ్స్ ఆడడం కానీ, రాత్రి తొందరగా పడుకోకపోవడం వల్ల తర్వాత రోజు జ్ఞాపకశక్తి తగ్గడం కానీ, కాలేజీలోనూ టీచర్స్ తోటి గొడవలు పడడం కానీ కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయంలో మీ మీద ఎవరో ఒకరు నిందారోపణలు కనపడుతుంది. కాబట్టి ఉద్యోగాలు జాగ్రత్తగా చేసుకోవాలి. స్త్రీలకి మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, భర్తతో ఇబ్బందులు, బంధువులతోటి, ఆడబడుతులతోటి తగాదాలు, ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడాలు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, నిరాశ, కొద్దిపాటి చికాకులు కనపడుతున్నాయి. వ్యాపారంలో అనుకోని ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. స్వల్ప ధన నష్టం కూడా కనపడుతోంది. లావాదేవీలు సరిగ్గా సాగక ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆలస్యంగాను, నత్తనంగాను వ్యాపారాలు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ దేవుడికి ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.